చివరిలో ఇస్తే పోతుందమ్మా. సదా సరస్వతికి నమస్సులు. మనకు గొర్రె జాషువా గారు వేదికలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి సభాధ్యక్షులు డాక్టర్ దేవికరణ్ మేడం గారికి, అలాగే ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మనకు పూజ్యులైనటువంటి ఆచార్య డివిఆర్ సాయి గోపాల్ సార్ గారికి, అలాగే ఇంకా ఆత్మీయ అతిథులుగా వచ్చేసినటువంటి రవీంద్ర సార్ గారికి, రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య సార్ గారికి, అలాగే శ్రీ కురాడి చంద్రశేఖర్ కంకూర సార్ గారికి, అలాగే మా సోదరులు ప్రసాద్ రెడ్డి సార్ గారికి, అలాగే ఈ పుస్తక రచయిత అయినటువంటి అజీజ్ సార్ గారికి, నా తోటి అధ్యాపకురాలు పమిళమైన గారికి నమస్సులు తెలియజేస్తూ, ముందున్నటువంటి అధ్యాపకులందరికీ నమస్సులు తెలియజేస్తూ, విద్యార్థులకు శుభాశీస్సులు. మరి ఇప్పటిదాకా మీరు అద్భుతమైనటువంటి ప్రసాద్ రెడ్డి సార్ గారు ఇన్స్పైరబుల్ స్పీచ్ మీకు అందరికీ ఇచ్చారు. చాలా మేమే ఇన్స్పైర్ అయ్యాం, పెద్దవాళ్ళము. మీరు ఖచ్చితంగా ఇన్స్పైర్ అయ్యి ఉండాలి. కాబట్టి బిస్కెట్స్ కాసేపు ఆపమ్మా ప్లీజ్. పాప వచ్చే బిస్కెట్స్ ముందు పక్కన పెట్టమ్మా ప్లీజ్ 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 ప్లీజ్. తీసుకుందాం. వచ్చేసేది కథల యొక్క రుచి కంటే బిస్కెట్ లేదు రుచి కాదు. మీకు మంచి మంచి కథలు నేను 2-3 చెప్తాను. ఎందుకంటే ఈరోజు ఒక అద్భుతమైన పుస్తకం మన ముందు. ఇవన్నీ కథలే, చిన్న చిన్న కథలు, 3-4 పేజీల కథలు, 361 పేజీలతో 53 కథలతో ఒప్పుతున్నటువంటి అద్భుతమైనటువంటి పుస్తకం అజీజ్ కథలు, అజీజ్ కథల సంపుటి. అజీజ్ సార్ ఎవరు? అక్కడ ఉన్నటువంటి సార్, రైట్. ఈ పుస్తకాన్ని అజీజ్ సార్ గారు మన క్లస్టర్ యూనివర్సిటీ వైశాఖం, మన వైశాఖమైనటువంటి ఆచార్య డివిఆర్ సాయి గోపాల్ సార్ గారికి అంకితం చేశారు. ఆ అంకితాన్ని తీసుకున్నటువంటి ఈ పిక్చర్ చూడండి. ఏం క్లాస్ అన్ని రాలేదు. చాలా గొప్ప విషయం. మీకు చిన్నారని మీకు తెలియదు. జాషువా అంటారు, రాజు మరణించు రాతి, రాజు నిద్రించు రాతి విగ్రహములందు సుఖవి జీవించు ప్రజల నాలుకలందు అంటాడు. రాజు రాతి విగ్రహాల్లో నిద్రిస్తూ ఉంటాడు, సుఖవి మాత్రం ప్రజల నాలుకల్లో ఉంటాడు అని. అటువంటి ఒక గొప్ప రచయిత ఎవరైనా సరే ప్రజల నాలుకల్లో ఉంటాడు. అంతేకాకుండా ఇంకొక విషయం ఏమిటంటే, ఈ కృతిని తీసుకున్నటువంటి వారు కవికరణ తల్లి గర్భము ధన్యము అని కూడా ఒకటి అంటాడు. అలాగే కృతిని తీసుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా చిరస్థాయిగా ఉండిపోతారు. ఈ కృతి ఉన్నన్ని నాళ్ళు ఈ కృతిని ఎవరు అంకితం తీసుకుంటారో వారు ఈ కృతి ఉన్నన్ని నాళ్ళు జీవిస్తూ ఉంటారు. పుస్తకం చిరస్థాయిగా ఉంటుంది, 100,000 సంవత్సరాలు ఉంటుంది. ఈ పుస్తకం ఉన్నన్ని రోజులు సాయిగోపాల్ సార్ గారు ఉంటారు. అటువంటి అద్భుతమైనటువంటి ఒక అవకాశం వారు తీసుకున్నారు. ఈ పుస్తకాన్ని కాకుండా సారు శర్మ గారి వ్యాస సంపుటిని కూడా అంకితం తీసుకున్నారు గతంలో. అది కూడా చూసాము. చాలా సంతోషం సార్. ఇది మాకు రచయితలకు ఒక ప్రోత్సాహం, చాలా గొప్ప ప్రోత్సాహము. రాజరాజ నరేంద్రుడు ఎవరు అంటే నన్నయ్య వల్లనే ప్రపంచానికి తెలిసింది. ఎక్కువగా చరిత్రలో ఉండొచ్చు రాజరాజ నరేంద్రుడు, అయితే నన్నయ్య వల్ల విశేషంగా విస్తారమైనటువంటి పేరు వచ్చింది. మన్మసిద్ధి రాజు ఎవరు అంటే తిక్కన వల్ల వచ్చింది. ఇట్లా రాజులు, ప్రౌఢదేవరాయలు ఎవరు అంటే శ్రీనాథుడి వల్ల గొప్ప పేరు వచ్చింది. కవుల వల్ల ఆ కవులను పోషించిన వాళ్ళకి, ఆ కవులను ఆదరించిన వాడికి, సాహిత్యాన్ని ఆదరించిన వాడికి గొప్ప పేరు నిలిచిపోయింది. అటువంటి గొప్ప పేరును మన సాయి గారు కూడా పొందారని భావిస్తూ వారికి కూడా నేను శుభాభి నందనలు కాదు వందనములు చెల్లిస్తూ, ఒక యాక్చువల్గా ఈ పుస్తకాన్ని మన విద్యావాసిని గారు సమీక్షించవలసి ఉన్నది. సమీక్ష కదా, మేము ఏదో ఊరికి 2 మాటలు మాట్లాడచ్చు అనుకున్నాము. అయితే మేడం గారు ఏ కారణాల వల్ల రాలేదు. కాబట్టి నేను ఒక 4-5 కథలు కొన్ని ఇందులో ఉన్నటువంటివి చెబుతాను. ఒకటి, కావ్యం యశసే అర్థకృతే వ్యవహార విదే శివేతరక్షతయే సత్య పరనివృత్తయే కాంత సంహిత దేశే అని ఒక మాట ఉంది. అలంకారికలు చెప్పినటువంటి ఏదైనా సరే ఒక కావ్యం రాస్తే యశస్సు వస్తుంది. ఒక కావ్యం రాసిన వాళ్ళకు
యశస్సు వస్తుంది. ఇది కథలు కదా మేడం. వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు అలంకారిలో. ఒక రసాత్మకమైన ఒక వాక్యం కూడా కావ్యమే అవుతుంది అని. ఇది అద్భుతమైనటువంటి రసాత్మకమైనటువంటి వాక్యాలు బోలెడు ఉన్నాయి. కాబట్టి ఇది పద్యమా గద్యమా అనేటువంటిది కాదు, ఇది కథా కావ్యం. కథల సంపుడైనప్పుడు కూడా కావ్య సమానమైనటువంటి